అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరపాలక సంస్థ జిల్లా ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం కాకినాడ గాంధీనగర్ పార్కులో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ యోగా సాధన కార్యక్రమానికి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తలాటం నాగవెంకట సత్యనారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి మూర్తి, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఎంఎస్ అలీతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై స్వయంగా యోగా సాధన చేశారు. తొలుత పతంజలి యోగా సమితి గురుజీ పాగానంద్ మహర్షి పతంజలి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బ్రహ్మకుమారిస్ మరియు పతంజలి యోగా సమితి సంయుక్త సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 450 మందికి పైగా యోగా అభ్యాసకులు, నగరవాసులు పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారిస్ కాకినాడ శాఖ ఇన్ఛార్జ్ రజనీ దీది, సామర్లకోట శాఖ ఇన్ఛార్జ్ లక్ష్మి యోగాసనాలు సాధన చేయించారు. ఈ సందర్భంగా కూడా చైర్మన్ తలాటం నాగవెంకట సత్యనారాయణ మాట్లాడుతూ మారుతున్న జీవన శైలిలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుందన్నారు. నిత్య జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ అంతర్గత ప్రశాంతత, ఏకాగ్రత లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ, ఆయుష్ సిబ్బంది, బ్రహ్మ సమాజం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఓపికగా దీన్ని అంగీకరించినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పంటే, ఆరోగ్యం అనేటటువంటిది చాలా అవసరం. యోగా ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్. ఆల్టర్నేటివ్ మెడిసిన్గా మనం యోగాని కనుక చేసుకున్నట్లయితే మెడిసిన్ యొక్క అవసరం కూడా రానటువంటి పరిస్థితులకు మనం తెచ్చుకోవచ్చు.